ఫ్రాగ్. ఏది? ఫ్రాగ్. ఫ్రాగ్ అండ్ tadpole. Frog and toad are tailless amphibian. Frog and toad are tailless amphibian that belongs to the order Aruna and Salienta. Frog and toad are tailless amphibian that belongs to the order Anura and Silenta. వీటి యొక్క హ్యాబిటేట్ ఏంటంటే హ్యాబిటేట్ అండ్ హ్యాబిట్. దే లివ్ ఇన్ ఏ వెరైటీ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్. మోస్ట్ ఆఫ్ ద ఫ్రాగ్స్ live in or near the water, whereas the toads are well adapted to comparative dry environment. All the adult frogs and toads are carnivorous. ఏది? carnivorous. Rana tigrina is the most common Indian frog. Which is popularly known as Indian bullfrog. Frogs and toads are phyclothermic. కప్పలు కానీ మరియు టోడ్స్ కానీ, టోడ్స్ అంటే నాకు అర్థం కావట్లేదు, ఓకే, ఫ్రాగ్స్ కానీ టోడ్స్ కానీ పైక్లోథర్మిక్ అండ్ anamniotids, cold-blooded animals and do not develop amnion. Frog and toads are tailless amphibians that belongs to the order Anura and Silentia. ఎగ్జాంపుల్ హ్యాబిటేట్ అండ్ హ్యాబిట్ ఏంటంటే ఎక్కడ బతుకుతుంది అని అర్థం. దాని యొక్క దినచర్య ఏంది. ఇప్పుడు హ్యాబిట్ అంటే దాని యొక్క దినచర్య, పొద్దున్న లేచినప్పటి నుంచి ఏం చేస్తుందని అర్థం. హ్యాబిటేట్ అంటే అది నివసించే ప్రాంతం ఎలా ఉంటుంది. దే లివ్ ఇన్ ఏ వెరైటీ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్. మోస్ట్ ఆఫ్ ద ఫ్రాగ్స్ లివ్ ఇన్ ఆర్ నియర్ వాటర్, whereas toads are well developed to compare to dry environment. All the adult frogs and toads are carnivorous. Rana tigrina is the most common Indian frog, which is popularly known as Indian bullfrog. Frogs and toads are phyclothermic. Anamniotes, గుర్తుపెట్టుకోండి, phyclothermic, anamniotes, cold-blooded animals, do not develop amnionని డెవలప్ చేయరు. నెక్స్ట్ హైబర్నేషన్ అండ్ ఈస్టివేషన్. వెరీ ఇంపార్టెంట్, ఛాన్సాలు వచ్చింది ఎగ్జామ్కి. హైబర్నేషన్ అండ్ ఈస్టివేషన్ డ్యూరింగ్ అడ్వర్స్ ఎన్విరాన్మెంటల్ కండిషన్. డ్యూరింగ్ అడ్వర్స్ ఎన్విరాన్మెంటల్ కండిషన్ సచ్ యాజ్ సివియర్ వింటర్ లేదా డ్రై హాట్ సమ్మర్ సీజన్. అంటే తీవ్రమైన చలి కానీ లేకుంటే తీవ్రమైన డ్రై హాట్ సమ్మర్ సీజన్లో కానీ ఫ్రాగ్స్ బర్రీ దెమ్సెల్వ్స్ ఇంటూ సాఫ్ట్ అండ్ డ్యాంప్ మడ్. అంటే భూమిలోకి వెళ్ళిపోతాయి. ఫ్రాగ్స్ బర్రీ దెమ్సెల్వ్స్ ఇంటూ ద సాఫ్ట్ అండ్ డ్యాంప్ మడ్ టు టైడ్ ఓవర్ ద అడ్వర్స్ క్లైమాటిక్ కండిషన్స్. They slow down their metabolism. During these periods, they survive on glycogen
అండ్ ఫ్యాట్ రిజర్వ్. గుర్తుపెట్టుకోండి, కప్పలు మట్టిలో వెళ్ళిన తర్వాత ఎలా బతుకుతాయి? దే సర్వైవ్ ఆన్ గ్లైకోజన్ మీద తిని బతుకుతాయి, మరియు వాటి యొక్క ఫ్యాట్ రిజర్వ్స్ని తిని బతుకుతాయి. దే పర్ఫార్మ్ ఓన్లీ కుటినస్ రెస్పిరేషన్ డ్యూరింగ్ దీస్ పీరియడ్స్. ఎప్పుడైతే కప్ప వాతావరణం అనుకూలించలేదని భూమిలోకి వెళ్ళిపోయిందో అప్పుడు అవి గ్లైకోజన్ మీద కానీ ఫ్యాట్ రిజర్వర్స్ మీద కానీ ఆధారపడి తిని బతుకుతాయి. ఇక్కడ ఓ పాయింట్ అంటున్నాడు, మరి భూమిలోకి వెళ్ళినప్పుడు అటువంటి సమయంలో వాటి యొక్క గాలి ఎలా జరుగుతుందంటే కుటినస్ రెస్పిరేషన్. దే పర్ఫార్మ్ ఓన్లీ కుటినియస్ రెస్పిరేషన్ డ్యూరింగ్ దోస్ పీరియడ్స్. అంటే ఏంది? అడ్వర్స్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్, వాతావరణం అనుకూలించని టైంలో చర్మంతో కుటినియస్ రెస్పిరేషన్ జరుపుతాయి కప్పలు. ద పీరియడ్ ఆఫ్ ఇన్యాక్టివ్ లైఫ్ డ్యూరింగ్ వింటర్ ఈజ్ చూద్దాం. ద పీరియడ్ ఆఫ్ ఇన్యాక్టివ్ లైఫ్ డ్యూరింగ్ వింటర్ ఈజ్ హైబర్నేషన్. వీటి వరకు స్టాప్ చేద్దాం మనం. హైబర్నేషన్ లేదా వింటర్ స్లీప్ అంటారు. వింటర్ స్లీప్ చూద్దాం. ఇక్కడ ఒక పాయింట్ ఇస్తా చూడండి, మనకు ఇంటిగ్రేటెడ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జువాలజీ 12th ఎడిషన్ బుక్ ఉందంట. దాన్ని ఎవరు రాసినారు? హిక్ట్ మ్యాన్. అది చూడమంటున్నాడు. ఇంటిగ్రేటెడ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జువాలజీ 12th ఎడిషన్ బై హిక్ మ్యాన్. నెక్స్ట్ చూడండి, లాక్రమల్ గ్లాండ్ కానీ హైడర్నియన్ గ్లాండ్ కానీ దేనికి సంబంధం? అసోసియేట్ విత్ ది ఐస్, కళ్ళకి. ద లాక్రమల్ గ్లాండ్ కానీ హైడర్నియన్ గ్లాండ్ కానీ ఆర్ అసోసియేట్ విత్ ది ఐస్. ఐస్కు సంబంధించిన గ్లాండ్స్ ఏంటివి అని అడుగుతాడు కింద. లాక్రిమినల్ హైడర్నియన్ గ్లాండ్స్ కానీ హార్డీనియన్ గ్లాండ్స్ కానీ ఆర్ అసోసియేటెడ్ విత్ ది ఐస్. కళ్ళకు సంబంధించిన గ్లాండ్స్ ఇవి. ఈ ఎగ్జామ్లో అడగొచ్చు డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ. చూడండి, ఇక్కడికి వద్దాం. ద పీరియడ్ ఆఫ్ అన్ ఇన్యాక్టివ్ లైఫ్ డ్యూరింగ్ వింటర్ ఈజ్ కాల్డ్ ది హైబర్నేషన్. ఏమంటారు? హైబర్నేషన్. దీనికి ఇంకొక పదం ఏంది? వింటర్ స్లీప్ అంటారు. కాల్డ్ ది హైబర్నేషన్ ఆర్ వింటర్ స్లీప్ అంటారు. అండ్ ద పీరియడ్ ఆఫ్ ఇన్యాక్టివ్ లైఫ్ డ్యూరింగ్ సమ్మర్ ఈజ్ కాల్డ్ ది ఈస్టివేషన్ లేదా సమ్మర్ స్లీప్ అంటారు. ద పీరియడ్ ఆఫ్ ఇన్యాక్టివ్ లైఫ్ డ్యూరింగ్ సమ్మర్ని ఈస్టివేషన్. ఈస్ట్లో ఎస్ ఉంది కాబట్టి సమ్మర్, ఇది సమ్మర్ స్లీప్. హైబర్నేషన్లో మాత్రం వింటర్ స్లీప్. హైబర్నేషన్ అంటే వింటర్ స్లీప్, గుర్తుపెట్టుకోండి. ఈస్టివేషన్ అంటే సమ్మర్ స్లీప్. అర్థమైందా? ఇది వింటరు, ఇది సమ్మర్, ఇది వింటరు, ఇది సమ్మర్. చూడండి, ఇక్కడ 3 లక్షణాలు అయిపోయినాయి. 1, 2 అయిపోయినాయి. ఇక్కడ 3ది ఇదేంది? కమౌఫ్లాగి అంటే ఫ్రాగ్స్ ఆర్ నాట్ ఈజీలీ స్పాటెడ్ బై దేర్ ఎనిమీస్. శత్రువుల ద్వారా ఈ కప్పలు తొందరగా గుర్తుపట్టనియలేవు. ఫ్రాగ్స్ ఆర్ నాట్ ఈజీలీ స్పాటెడ్ బై దేర్ ఎనిమీస్ బికాస్ ఎందుకంటే దే కెన్ చేంజ్ ద కలర్ ఆఫ్ దేర్ స్కిన్ టు మ్యాచ్ విత్ ద సరౌండింగ్ ఎన్వైర్న్మెంట్. ఓకే, దే హ్యావ్ ద ఎబిలిటీ టు చేంజ్ దేర్ కలర్ టు హైడ్ ఫ్రమ్ ఎనిమీస్. ఇట్ ఈజ్ కాల్డ్ ది ఏమంటారు దీన్ని? కామోలోగ్రఫీ. ఇది గుర్తుపెట్టుకోండి, డిఎస్సి పాయింట్. క్యామౌఫ్లాగింగ్ CAMOU MOU FLAG ఫ్లాగింగ్. కమౌఫ్లాగింగ్